హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. ఈరోజు కూర్గ్లో సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. నిన్న కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం కదా, ఈరోజు రిమైనింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తే కూర్గ్లో అన్ని ప్లేసెస్ చూసేసినట్టు ఆల్మోస్ట్. సో రెడీ అయిపోయి సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ అయితే ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇది ఒక యూనిక్ హిందూ టెంపుల్, లార్డ్ శివాది. ఆర్కిటెక్చర్ కొంచెం కేరళ స్టైల్లో ఉంటుంది. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. మధ్యలో ఒక చిన్న కొలను ఉంటుంది. ఈ కొలను నిండా ఫుల్గా ఫిషెస్ కనిపిస్తున్నాయి. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది, అదే మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది హనుమాన్కి. టెంపుల్ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. టెంపుల్ అంతా ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి. టెంపుల్ ఒక ఫ్లోర్ హైట్లో ఉంటుంది. చాలా చల్లగా ఉంది అక్కడైతే. టెంపుల్ నుంచి డైరెక్ట్గా మండల్పెట్టి పీక్కి వెళ్ళిపోతున్నాం. మన వెహికల్స్ నుంచి ఒక ప్లేస్ వరకే వెళ్తాయి. అక్కడ నుంచి వాళ్ళ వెహికల్స్ తీసుకుని పాయింట్కి అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్ దగ్గరే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది, కానీ ప్రెజెంట్ అయితే మెయింటెనెన్స్లో ఉంది, క్లోజ్డ్. ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు. ఆ ప్లేస్ నుంచి 2 వేస్ ఉంటాయి. ఒకటి పీక్కి, ఇంకొకటి అబ్బే ఫాల్స్కి. ఫాల్స్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ పీక్కి వెళ్ళడానికి జీప్ సఫారీ తీసుకోవాలి. వెహికల్కి 3500 ఛార్జ్ చేస్తారు. ప్లస్ ఎంట్రీ టికెట్ అండ్ జీప్ పార్కింగ్ అన్నిటికీ వీళ్ళకే మనం మనీ పే చేసేయాలి. అండ్ జీప్కి మినిమం 7 మెంబర్స్ వరకు వెళ్ళచ్చు షేరింగ్ బేసిస్తో. అండ్ ఇంకా మనతో ఎవరైనా షేరింగ్కి అవైలబుల్గా ఉంటే వెళ్ళిపోవచ్చు, లేదంటే సింగిల్ జీప్ తీసుకోవాలి. మేము వెళ్ళే టైంకి ఎక్కువ జనాలు ఎవరు లేరు, మాతో పాటు ఇంకో పేరు మాత్రమే ఉన్నారు. సో మేము వాళ్ళు కలిపి ఒక జీప్కి వెళ్ళిపోయాం పాయింట్కి అయితే. ఒక హాఫ్ వే వరకు రోడ్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఇంక అక్కడి నుంచి ఫుల్ రోడ్ అంతా రాళ్ళు అయితే ఉంటాయి. అస్సలు రోడ్ బాగోదు, అందుకే మన వెహికల్స్ వెళ్ళలేము అక్కడికి. ఫుల్ కుదుపులతో ఉంటుంది రోడ్ అంతా. అండ్ పీక్ రీచ్ అవ్వడానికి 45 to 50 మినిట్స్ పడుతుంది. పీక్ ఎంట్రీ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి స్టెప్స్ అండ్ వాక్వే ఉంటుంది ఇలా పీక్ పైకి వరకు వెళ్ళడానికి. వన్స్ పైకి వెళ్ళిపోయాక వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక టవర్లా ఉంటుంది కదా, అది ఎక్కితే మనకి వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ స్టెప్స్లా ఉన్నాయి కదా, అవి దిగితే ఇంకో వ్యూ పాయింట్లా ఉంటుంది. మేము ఇంకా స్టెప్స్ దిగి ఇంకో వ్యూ పాయింట్ వరకు అయితే వెళ్ళలేదు, ఇక్కడే చూసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం కింద. మళ్ళీ మా వెహికల్స్లో స్టార్ట్ అయిపోయాం అబ్బే ఫాల్స్కి. పీక్ నుంచి కిందకి దిగిపోయాక ఆ పాయింట్ నుంచి అబ్బే ఫాల్స్కి ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ 200 స్టెప్స్లో ఉంటాయి. దిగితే ఫాల్స్ వరకు వెళ్ళిపోతాం. ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి ఒకసారి. ఇంకా ఫాల్స్ అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళిపోయాం. లంచ్ అయిపోయాక నేను డైరెక్ట్గా మడికేరి ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇలా మ్యూజియంలా ఉంది. మ్యూజియం అంతా ఐడియల్స్, కాయిన్స్ ఇలా అన్నీ ఉన్నాయి, ఒకసారి మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఫోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఫోర్ట్ లోపల అయితే ఇండియాలో ఉన్న యాన్షియంట్ ప్లేసెస్ అన్నీ పోర్ట్రైట్స్లో పెట్టేసి ఉన్నాయి. ఇది మెయిన్ ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే. ఇందాక చూసిందంతా మ్యూజియం.
ఫోర్ట్ నుంచి బయటికి వస్తే రైట్ సైడ్ ఇలా స్టెప్స్లో ఉంటాయి. అది ఎక్కితే దాని బ్యాక్ సైడ్ అంతా ఓల్డ్ ఫోర్ట్ ఉంటుంది. ఎంట్రీ ఉండదు మనకి, కానీ అలా పైకి ఎక్కితే కనిపిస్తుంది అక్కడ బ్యాక్ సైడ్ ఏముందని. జస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇలా వాక్వేలా ఉంటుంది. రైట్ సైడ్ అంతా ఓల్డ్ ఫోర్ట్. కాసేపు ఫోర్ట్ దగ్గర అయితే టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి రాజా సీట్కి వెళ్ళిపోయాం. ఫోర్ట్కి దగ్గరలోనే ఈ ప్లేస్ కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఇలా పార్క్లా ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి జిప్ లైన్ చేయడానికి కూడా ఉంటుంది. ప్రైస్ వచ్చి 350 ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయింది. ఎండ ఫుల్గా ఉంది. ఇంకా ఈవినింగ్ ఫుల్గా అయితేనే సన్సెట్ టైంకి వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. మేము కాసేపు అలా కూర్చొని వ్యూస్ చూస్తున్నాం అక్కడ. సో రాజా సీట్ పార్క్ అండ్ వ్యూ పాయింట్ అంతా ఇలా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి మొత్తం ఎలా ఉంటుందో ఇన్సైడ్. నెక్స్ట్ వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్గా కాఫీ ప్లాంటేషన్ టూర్కి అయితే వెళ్ళిపోయాం. ఇవన్నీ ప్రైవేట్ ప్లాంటేషన్స్. ఎంట్రీకి పెర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. మనకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాఫీ ట్రీస్ ఎలా గ్రో అవుతాయి, అలాగే స్పైస్ ట్రీస్ అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి ఎలా గ్రో అవుతాయి, ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు, అండ్ ఇవి పెంచడం నుంచి సెల్ చేసేంత వరకు ఆ ప్రాసెస్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. కాఫీ బీన్స్ని ఎలా డ్రై చేసి పౌడర్ చేస్తారు అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. కాఫీలో జనరల్గా 2 టైప్స్ ట్రీస్ ఉన్నాయంట. ఒకటి అరేబికా అండ్ రోబస్టా. ఇది మాత్రం హయ్యర్ కెఫెన్ కాంటెంట్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువే. అండ్ కాఫీ బీన్స్ని ఇలా 2 టైప్స్గా పౌడర్ చేస్తారంట. ఒకటి ప్యూర్ పౌడర్ సెల్ చేస్తారు, ఇంకొకటి చక్కెర అని యాడ్ చేస్తారంట. దానివల్ల షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాఫీ ప్లాంటేషన్ అంతా ఇలా ఉంటుంది. అదంతా చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఫ్యాక్టరీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఫ్యాక్టరీ లోపల ఎలా ఉందో కూడా చూడండి ఒకసారి. ఫ్యాక్టరీ లోపల జనరల్గా వాళ్ళు మిషనరీ అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 3 టైప్ ఆఫ్ బీన్స్ని అయితే చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది, స్మెల్ ఏమి రాదు. దాన్ని కొంత టైం హీట్ చేయాలి. ఆ మిషన్లో పెట్టి డ్రై చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ కొంచెం స్మెల్ అయితే యాడ్ అవుతుంది. అక్కడ చూసిన మిషన్లోనే బీన్స్ అన్ని డ్రై చేస్తారు. ఇంకా కొంత డ్రై చేస్తే బీన్స్ అన్ని డార్క్ కలర్ అయిపోతాయి అండ్ మనకి కాఫీ స్మెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇంకా వాళ్ళ ప్రాసెస్ బట్టి మనకి లైట్ స్ట్రాంగ్గా దాన్ని బట్టి వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీలో. సో ఇక్కడ అంతా చూసాక పర్చేసింగ్ కోసం వాళ్ళ ఫ్యాక్టరీ లోపలికి అయితే తీసుకెళ్లారు. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తున్నారు. చాక్లెట్, స్పైసెస్, కాఫీ పౌడర్, శాండల్వుడ్ పౌడర్, సోప్స్ ఎక్సెట్రా, పెర్ఫ్యూమ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సెల్ చేస్తున్నారు. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు అండ్ కాఫీ టేస్టింగ్ కూడా ఇచ్చారు. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అండ్ లైక్ బటర్ స్కాచ్, చాక్లెట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అండ్ స్పైసెస్ అన్నీ చూపిస్తున్నారు. ఒరిజినల్గా అయితే ఇలా ఆయిల్ వస్తాయంట, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అలా చూసి బయటికి వచ్చేసాం. మీరు కూడా చూసేయండి ఏమేమి ఉన్నాయో ఈ షాప్లో. అండ్ ఈ ప్లాంటేషన్ డీటెయిల్స్ కూడా ఎండ్లో ఇస్తాను, చూసేయండి. మనకి ఏమైనా కావాలన్నా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందంట. కొరియర్ చేసేస్తారు. కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు.
ప్లాంటేషన్ నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెష్ అయ్యి డిన్నర్కి స్టార్ట్ అయ్యాం. జారా అనే ఈ మండీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్టీగా. కూర్గ్ వెళ్తే ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. ఫుడ్ అయితే మనకి హైదరాబాద్ స్టైల్లోనే ఉంటుంది. అండ్ డిన్నర్ చేసేసి మళ్ళీ మా స్టేకి అయితే వెళ్ళిపోయాం. ఇలా అయిందండి మా డే ఈ రోజు అంతా. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. బాయ్ బాయ్.